లోకల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి వాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. అమ్మా కమ్మన్ సింగ్ క్వీన్ నే బచ్చను నువ్వే కింగ్ కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. ముందుగా మొదటిది, ధనుష్ ముందు పవిష్ తేలిపోయాడే. మేకింగ్ వీడియో చూస్తుంటే తెలుస్తుంది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ధనుష్ నటుడిగా అందరినీ ఆకట్టుకున్నాడు. దర్శకుడుగాను మెప్పించాడు. సింగర్గా, లిరికల్ రైటర్గా, నిర్మాతగా ఇలా అన్ని రకాలుగాను ధనుష్ తన మార్క్ వేసుకున్నాడు. ఇక రీసెంట్గా జాబిలమ్మ నీకు అంత కోపమా అనే సినిమాతో కుర్ర ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. జెన్జీ బ్యాచ్ ను టార్గెట్ చేస్తూ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఆడియన్స్ ను మెప్పించింది. థియేటర్లో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ వీకెండ్ కు ఫ్రెండ్స్ తో కలిసి చూసేలా జాబిలమ్మ నీకు అంత కోపమా మంచి ఆప్షన్ గా నిలిచింది. ధనుష్ ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేస్తున్నాడు. హీరోగా కొన్ని ప్రాజెక్టులు నటిస్తూ అలాగే దర్శకత్వం వహిస్తూ ఇంకొన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు. కేవలం దర్శకత్వం చేస్తున్న చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే జాబిలమ్మ నీకు అంత కోపమా వచ్చింది. తన మేనల్లుడు పవిష్ ప్రధాన పాత్రగా పెట్టి కొంతమంది కుర్ర భామలతో జెన్జీ ప్రేమ కథని చూపించాడు. ఈ తరం లవ్ ఎలా ఉంటుంది, ట్రెండ్ ఎలా ఉంది అనేది చూపించాడు. ఇక తాజాగా ఓ రిహార్సల్ వీడియో నెట్టింట్లో ట్రెండ్ అవుతుంది. ఇందులో ధనుష్ నటించి చూపించాడు. దాన్ని పవిష్ ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ధనుష్ ఎనర్జీ లెవెల్స్ ను పవిష్ ఏ మాత్రం మ్యాచ్ చేయలేకపోయాడు. ధనుష్ చేసిన దాంట్లో కనీసం 10% ఎఫర్ట్ కూడా పెట్టినట్లు అనిపించలేదు. ధనుష్ చేసిన దానికి పవిష్ చేసిన దానికి పొంతనే లేదన్నట్లుగా జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇక ధనుష్ ఎంత పెద్ద స్టార్ అయినా కూడా ఆమె కాలు తన టీ షర్ట్ తో తుడిచాడు. గ్రేట్ అంటూ ఇంకొంతమంది కమెంట్లు చేస్తూ ఉన్నారు. ధనుష్ ప్రస్తుతం కుబేరా సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. నిత్య మీనన్తో ఇడ్లీ కడాయ్ అని మరో మూవీని చేస్తున్నాడు. ఇడ్లీ కడాయ్ మూవీలో నటించడమే కాకుండా ధనుష్ దర్శకత్వం కూడా వహిస్తున్నాడన్న సంగతి అందరికీ తెలిసిందే. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, నాని చూపిస్తున్న నమ్మకమే కోట్ బలం. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. నేచురల్ స్టార్ నాని హీరోగానే కాక నిర్మాతగాను తన అభిరుచిని చాటడం చూస్తున్నాం. ఏదో కమర్షియల్ గా తీసి 4 డబ్బులు చేసుకుందామని కాకుండా కంటెంట్ తో మెప్పించి కొత్త తరహా ట్రెండ్ కి శ్రీకారం చుట్టాలనే, ఏదైనా చెయ్యాలనే తాపత్రయం ప్రతి సినిమాలో కనిపిస్తుంది. ఇలా ఆలోచించి ఆ అవకాశం ఇవ్వకపోతే ఇవాళ ప్రశాంత్ వర్మ అనే దర్శకుడు ఇంత స్థాయికి రావడానికి మరింత టైం పట్టేదేమో. శైలేష్ కొలను అనే డైరెక్టర్ కు హిట్ ది ఫస్ట్ కేస్ ఛాన్స్ ఇవ్వకపోయుంటే తర్వాత అతడు అడివిశేష్, వెంకటేష్ తర్వాత ఇప్పుడు నానితోనే పాన్ ఇండియా మూవీ చేసే స్థాయికి చేరడానికి లేట్ అయ్యేదేమో. ఇవన్నీ ఆయా దర్శకుల టాలెంట్ ను నమ్ముకుని చేసిన ప్రయత్నాలే. ఫలితాలు కూడా అంతే గొప్పగా వచ్చాయి. తాజాగా నాని సమర్పణలో వస్తున్న మరో సినిమా కోట్. క్యాప్షన్ గా స్టేట్ వర్సెస్ ఏ నోబడీ అని పెట్టారు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో నాని మామూలు కాన్ఫిడెన్స్ చూపించడం లేదు. మీడియా ప్రేక్షకులు, ఇండస్ట్రీ అందరికీ ముందుగానే రెడ్ కార్పెట్ ప్రీమియర్లు వేస్తామని, షో అయ్యాక అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేంత గొప్పగా ఎమోషన్ పండించి అంచనాలను పెంచేశాడు. అంతేకాదు హీరోయిన్ నటనను ప్రశంసిస్తూ 3-4 సార్లు కన్నీళ్లు పెట్టుకున్న వైనాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రియదర్శికి బలగంని మించిన ల్యాండ్ మార్క్ గా కోట్ నిలిచిపోతుందని భరోసా ఇవ్వడం మరో విశేషం. మొత్తానికి అసలు బజ్ అంతగా లేని కోట్ మీద ఒక్కసారిగా హైప్ వచ్చేలా చేయడంలో నాని వేసిన మొదటి అడుగు బాగుంది. మామూలుగా ఇలాంటి కోర్ట్ రూమ్ డ్రామాలు హిందీ, మలయాళంలో ఎక్కువగా వస్తాయి. తెలుగులో వకీల్ సాబ్ లాంటి ప్రయత్నాలు తక్కువ. అది కూడా పవన్ కళ్యాణ్ చేశాడు కాబట్టి రేంజ్ పెరిగింది. కానీ నాని ఈసారి పూర్తిగా కథను నమ్మి కోట్ని తీశాడు. నిర్మాణంలో ఉండగానే నెట్ఫ్లిక్స్ కొనేసింది. థియేటర్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఉంటుందని నాని ఇస్తున్న హామీ ఓపెనింగ్స్ కి పునాది వేసింది. 2 పుస్తకాలు, భాషలేని అక్షరాలు, చూపులోనే అర్థమయ్యే. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, కన్ఫర్మ్ అఖండ 2లో ఈ యంగ్ నటుడు కూడా
మరి ఆ నటుడు ఎవరు? ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. నందమూరి నరసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ హిట్ చిత్రం డాకు మహారాజ్ లేటెస్ట్ గానే ఓటీటీలో వచ్చి మళ్ళీ మంచి రెస్పాన్స్ ను సినిమా తర్వాత బాలయ్య మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం అఖండ 2 తాండవం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ కంటే మరింత గ్రాండ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో తారాగణం పరంగా కూడా చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్న బోయపాటి శ్రీను తన వైరం ధనుష్ అదే ఆది పినిశెట్టిని కూడా కీలక పాత్ర కోసం తీసుకున్నట్లుగా ఆ మధ్య టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాలో తాను ఉన్నట్లుగా ఆది లేటెస్ట్ గా కన్ఫర్మ్ చేశాడు. ఈ చిత్రంలో ఆల్రెడీ తాను ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశానని నెక్స్ట్ షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా రివీల్ చేశాడు. సో ఈ యువ నటుడు కూడా ఈ సినిమాలో కనిపించనున్నాడని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండగా 14 Reels Plus వారు నిర్మాణం వహిస్తున్నారు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.